RR6 న్యూస్ కి స్వాగతం. వింజమూరు నందు విఆర్ ఫంక్షన్ ప్లాజా నందు ఈ రోజు సాయంత్రం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ వైసీపీ సీనియర్ నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరితమైన హామీలను నమ్మి ప్రజలందరూ మోసపోయారని, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను బాబు సూరిరెడ్డి మోసం గ్యారంటీ అనేదానికి నిదర్శనంగా ఉందని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా తూచా తప్పకుండా నెరవేర్చి ప్రజల్లో మంచి పేరును సంపాదించారని ఆయన, ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం సాగించారని, కానీ అలాంటి ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు మాటలు ఎలా నమ్మి మోసపోయారో అర్థం కావట్లేదన్నారు. దాని ఫలితం ప్రజలు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిసారి ప్రజలను ఏదో ఒక మోసపూరితమైన మాటలను చెప్పి నమ్మించి అమలు చేయాలని హామీని ఇచ్చి ప్రతిసారి గది ఎక్కుతున్నారంటూ అతని యొక్క నైజాన్ని ప్రజలు ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేకపోవడం అది మనందరం దురదృష్టకరమని అన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడం లేదు కానీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కావున ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి బాబు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేదానికి మీరందరూ నడుం బిగించి ముందుకు రావాలంటూ, లేనట్లయితే అందరూ కళ్ళు మూసుకొని నిద్రపోవడం మంచిదని అన్నారు. పత్రికా మీడియా మన వింజమూరు ప్రజలకి అందరికీ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు ఎలక్షన్లకు ముందు ఏ పార్టీ లీడర్ అయినా సరే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫాలో కావాలా అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దాన్ని ఫాలో అవుతుంటారు జనరల్గా. అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు పరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఆయన కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో సూపర్ 6, సూపర్ 7 అనే పద్ధతిలో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలోకి పోయిన తర్వాత దాన్ని ఏ విధంగా ఫాలో కావాలా అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దాన్ని ఫాలో అవుతుంటారు జనరల్గా. అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు పరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఆయన కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో సూపర్ 6, సూపర్ 7 అనే పద్ధతిలో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలోకి పోయిన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఏమి చేస్తాం, ఎలా ఇస్తాం అనే మినిమం ఆలోచన అనేది కూడా లేకుండా ఆయన ఆ మేనిఫెస్టోలో అటువంటి పథకాలు చెప్పటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు ప్రజలు గమనించాలి. ఆయన చెప్పిన ప్రతి అబద్ధాన్ని మనం నమ్మినాం, ఆయన చెప్పిన ప్రతి మాటని నమ్మి ఈ రోజు లేనిపోని అనంతాలు తెచ్చుకున్నాం మనం. యాక్చువల్ గా ఆయన అనేది ఏమిటంటే, నేను చెప్పేది అన్ని అబద్ధాలు అనేది మీకు లాస్ట్ 3 సార్లు నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తెలుసు కదా, మీరు అది గుర్తుపెట్టుకోలే. నేను అబద్ధాలు చెప్పడం అనేది నా జన్మ హక్కు. నేను చెప్పడం అబద్ధాలు నమ్మటంలో మీ తప్పు ఉంది, అంతేగాని నాది మాత్రం ఏమాత్రం తప్పు లేదు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. అదే కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి కొట్లాట్లు, ఇటువంటి మద్దతులు, ఇటువంటి ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి టైంలో ఎటువంటి జరగల. ఈ రోజు పరిస్థితి
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన తెల్లవారి నుంచి మద్దతు జరగడం మొదలుపెట్టి దానికి పోలీసులే దగ్గరుండి ఈ మద్దతులన్నీ చూస్తా ఉంటారు. అయినా వాళ్ళకి నాకు సంబంధమే లేదు ఈ మద్దతుకి నాకు అనే పద్ధతిలో వాళ్ళ ట్రీట్మెంట్ ఆ విధంగా ఉంది. ఈరోజు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన నల్లప్పరెడ్డి ఫ్యామిలీలో ఆమె అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా, మనం దీనికి ఏ విధమైన మనం ఇది సహించాలా ఎదిరించాలా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. తెలుగుదేశం లీడర్స్ పెద్ద లీడర్స్ అంటే వయసు మళ్ళిన లీడర్స్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలకి మొత్తం టీడీపీలో ఉండే ప్రతి మనిషిని కూడా జైల్లో వేయచ్చు అటువంటి మాటలు మాట్లాడారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఏ మాత్రం టచ్ కూడా చేయలేదు. ఈ మద్యం స్కామ్లు అనేది చంద్రబాబు నాయుడు టైంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఈ రోజేమి అవి కొత్తగా వచ్చినాయి కాదు, జరుగుతూ ఉంటాయి. ఈ రోజు అది పనిగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నిందేసి తీసుకుపోయి జైలు వేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఏర్పడతాదనేది కూడా మనం ఎవరు కూడా గ్రహించాల. అంటే దీనిలో తప్పు మంది చాలా ఉంది. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు అవి నమ్మకూడదు అనే ఆలోచనే కానీ మనకు కానీ వచ్చి ఉంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేవాడే కాదు. కాబట్టి మనకు ఏమైనా ఈ 4 సంవత్సరాలు మనం ఈ నరకం అనేది అనుభవించాలి.